రావడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తున్నాము, దాదాపు ఇప్పటి వరకు దాదాపు 200 మంది రైతులు వాళ్ళ పేర్లని నమోదు చేసుకోవడం జరిగింది. అందరికీ టోకన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ రోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈరోజు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మనకి ఇవ్వడానికి యూరియా అనేది ఉంది. 4 గంటలకి ఆల్రెడీ రోడ్ వచ్చింది. 4 గంటలకి ములుగుకి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా మేము యూరియా అనేది అందిస్తున్నాము. రైతులు మేము మీడియా ద్వారా కోరుకున్నది ఒకటే, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం. ప్రతి ఒక్క రైతు యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. ఇక్కడ కొంత ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల, కొన్ని అపోహల వల్ల వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, వీళ్ళు అట్లా అనుకుంటున్నారు అనే ఒక అపోహంతో అందరూ ఒకేసారి రావడం జరుగుతుంది. దయచేసి అట్లాంటి సిచ్యువేషన్ లేదు. మేము మీ అందరికీ చెప్తున్నది ఏంటి అంటే, వర్షాలు వచ్చిన వల్ల ఈరోజు ఆగింది కాబట్టి అందరూ వచ్చినట్టు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి మనకి స్టాక్ ఇవ్వడానికి స్టాక్ ఉంది. ఎవరు భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. మనకి నెక్స్ట్ ఒక వారానికి కూడా రావడానికి ప్లాన్ ఉంది. లోకల్లో బిఎస్సిఎస్ సిఇఓతో మాట్లాడండి, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మేము కూడా జిల్లా ద్వారా ఎప్పుడెప్పుడు మనకి ఫర్టిలైజర్ వస్తుంది అనేది రెగ్యులర్గా ఇస్తున్నాము. ఈ రోజు కూడా మీకు ఒక బులెటిన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు రండి. అందరూ ఒక అపోహం వల్ల రావడం వల్ల కొంత ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎవరో భయపడాల్సిన అవసరం లేదు, అపోహపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి స్టాక్ పొజిషన్ చూసుకున్నాను. ఎంతమంది రైతులకి టోకెన్ ఇష్యూ చేయడం కూడా చూసుకున్నాను. ప్రతి ఒక్క రైతుకి ఇవ్వడానికి మన దగ్గర స్టాక్ ఉంది. 4 గంటలకి కూడా స్టాక్ వస్తుంది. ఈ రోజు వరకు ఇచ్చిన టోకన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము ఇస్తాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు దయచేసి సహకరించాలని కోరుతున్నాం.